మరి. హలో గాయ్స్, నేను మీ లలిత ది క్రియేటర్ అలా తమ్ముడిని. రైడ్ మధ్యలో వీడియో తీస్తున్నాను తెలిస్తే ఫస్ట్ ఆవిడ గుండె అయిపోద్ది లలిత దాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత ది క్రియేటర్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే మేము గుంటూరులో ఉన్న హైలాండ్కి వెళ్ళిపోతున్నాం. మిల్కీ ఇది ఇటు చూడు, అక్కడ కూర్చొని చెప్పు, పక్కకు పడుతుంది అక్క. ఇక్కడ చూడు మిల్కీ, మేము ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇలా వినాయకుడి టెంపుల్లో దండం పెట్టుకోవడం మాకు అలవాటు. సో అది చూడు మిల్కీ, వెనకాల గైస్ కనబడుతున్నా. వాయమ్మో, టిఫిన్స్ తినడానికి క్రాస్ రోడ్స్ అనే రెస్టారెంట్ యాక్చువల్లీ ఇది. ఇక్కడ ఆగితే ఆ బిల్లు చూసి షాక్ అయిపోయాం. టిఫిన్స్కే 1000 రూపీస్ అయింది. వాయమ్మో, ఒక్క ప్లేట్ పూరి మనకి మామూలుగా ఎంత ఉంటుంది, 30, లేదా ఏదైనా కొంచెం పెద్ద హోటల్ అయితే 50 రూపీస్. కానీ 155 రూపీస్ అంట, ఓన్లీ 2 పూరీస్. ఒక్క ప్లేట్ ఇడ్లీ వచ్చేసి 90 రూపీస్, అది కూడా 4 ఇడ్లీ కాదు, ఓన్లీ 2 ఇడ్లీ. ఆనియన్ దోశ వచ్చేసి 140 రూపీస్. బాబోయ్, ఈ కాస్ట్స్ ఏంటండి అసలు. యాక్చువల్లీ మాకు తెలీదు ఈ హోటల్లో కాస్ట్స్ ఇలా ఉంటాయని, సో అందుకే మాకు తెలియకుండా వెళ్ళాము. పర్లేదండి, లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటివి. టేస్ట్ విషయానికి వచ్చేసరి బాగానే ఉన్నాయి, అంత బాగాలేదని ఏం చెప్పను. చట్నీస్ అయితే చాలా బాగున్నాయి. మార్నింగే బయలుదేరాం కదా, సో ఇంకా అందరం ఆకలిగా ఉన్నాం, అందుకే వెంటనే ఆర్డర్ చెప్పేస్తున్నాం అనమాట. ఇక్కడ రెస్టారెంట్ వ్యూ అయితే చాలా బాగుంది, అదే వీడియో తీస్తున్నాను నేను. అలా ఉంది, పట్టుకో మళ్ళీ తిన్నామా. ఇక్కడ మేము వచ్చేసి కాస్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ కిందకి దిగుతుంటే మా మిల్కీ ఏమో ఐస్ క్రీమ్ కావాలంటుంది. సో కింద స్వీట్ షాప్ అయితే ఉంది, అక్కడ ఐస్ క్రీమ్స్ కావాలని అడుగుతుంది. ఐస్ క్రీమ్స్ ఏం లేవు అని చెప్పి స్లోగా తీసుకెళ్తున్నాము. మా మిల్కీకి చెప్పులు వేసుకోవడం ఏంటో అస్సలు ఇష్టం ఉండదు. లోనే ఉంది హైలాండ్. అవును, ఏమన్నంత మాకే వెళ్ళచ్చు కదా, తిడతారా కాంతారా అంట. ఓ ఏ బలి పెట్టరా రంగులు వేశారు. ఓకే గాయ్స్, అయ్యలాండ్కి వచ్చాం. అయ్యలాండ్ మళ్ళీ రెండు సంచులతో వసంత డ్రెస్ వేసుకుంది ఫ్రెండ్స్. డ్రెస్ నేను కూడా ఫ్రాక్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అది గడ్డేసుకుంది ఫ్రెండ్స్. బిజీ పర్సన్, హలో హలో బిజీ పర్సన్ ఇక్కడ. All are busy persons. ఇది చూడండి, అస్సలు ఒక పర్సన్ చూసి ఇంకే పర్సన్స్ చూడట్లా. ఇంకో రెండో పర్సన్ చూసి, మూడో పర్సన్, నాలుగో పర్సన్. కేసాకం చెరిపేసింది గాయస్, మా మిల్కీ చెరిపేసింది. అదే కదా. ఇక్కడ వచ్చేసి టికెట్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఒక్కొక్క టికెట్స్ అదే
ఒక్కొక్క టికెట్స్ అంటే అట్లా కాదు, కొన్ని టికెట్స్కి ఏంటంటే ఫ్రీ రైడ్స్ వస్తాయి అన్నమాట. అలా మేము తీసుకున్న టికెట్ వచ్చేసి 3 ఫ్రీ రైడ్స్ వచ్చినాయి మాకు. ఇక్కడ యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే మేమైతే సంక్రాంతి రోజు వెళ్ళాం, కరెక్ట్గా సంక్రాంతి రోజు. ఇక్కడ 3 డేస్ ఈవెంట్స్ జరుగుతాయి అన్నమాట, సంక్రాంతి సెలబ్రేషన్స్ లాగా. సో అలా ఈరోజు సంక్రాంతి కాబట్టి ఇలా హరిదాస్ ఇవన్నీ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈరోజు రావడం మాకు చాలా లక్కీ అనిపించింది. ఇవన్నీ చూడడానికి మేము ఊర్లో ఉన్నా సరే ఇవన్నీ చూడలేం కదా, సో చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు రావడం. సో మొత్తం హైలాండ్ అయితే కలకల్లాడిపోతుంది అనమాట. ఇలా ముగ్గులతోటి ఇలా డెకరేషన్ అయితే చేస్తారు, ముగ్గులు పెట్టారు, చక్కగా గొబ్బొమ్మలు పెట్టారు, ఇలా చెరుకు కర్రలు పెట్టారు, డెకరేషన్ చేశారు. ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి హరిదాసులు ఇలా ముగ్గులు పెడుతున్నట్టు, దేవుళ్ళకి డెకరేషన్ చేశారు. ఇలా వచ్చేసి ఆవులు పెట్టారు. గాయస్ మన ఊర్లో ఉన్నామేమో ఇలా ఆవులు చూడలేమేమో, సో ఆవులు పెట్టారు. అండ్ ప్లస్ కోడి పుంజులు సంథింగ్ ఏంటి కోళ్ళు పెట్టారు. ఇవన్నీ చాలా బాగున్నాయి.
ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మొత్తం కైట్స్తో డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. మంచిగా ఈరోజు వచ్చాము అనిపించింది. యాక్చువల్లీ 12 వరకు ఏ రైడ్స్కి అలౌ చేయరంట. అంటే వాటర్ రైడ్స్కి, డ్రై రైడ్స్కి వెళ్ళొచ్చు. ఇలా మా పిల్లలు అయితే 12 అయ్యే వరకు ఆడుకుంటున్నారు. నువ్వు పిల్లవు కాదా, పెద్ద పాపవా? నువ్వు పెద్ద అమ్మాయివా? మరే నువ్వు చిన్న పిల్లవనే కదా నేను చెప్తున్నాను. మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడకు. సో మా మిల్కీని అస్సలు కంట్రోల్ చేయలేము. బయటకు వెళ్తే ఎక్కేసింది అవన్నీ వెళ్ళి. చెప్పేసాను నీ గురించి, అల్లరి చేస్తున్నావు కదా చెప్పినా. ఇంకా కార్ కూడా ఎక్కేసావు మిల్కీ, నువ్వు చూడు కార్ ఎక్కేసావు. ఇంకా హర్షిని అక్క అయితే అది ఎక్కేద్దామని చూస్తున్నారు, చూసావా? నువ్వేమో మొత్తం అవన్నీ ఏంటవి జారుడు వల్ల ఉయ్యాల అవన్నీ ఎక్కేసావు. దొంగ ఇక్కడ మా చిన్నుగడ పని అయిపోయింది. మిల్కీ ఎక్కడో అందులో జారడం మొత్తం వాడే చూసుకున్నాడు పాపం. అది ఎక్కి జారి అంతసేపు కూడా. సో తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇసుకలోకి తీసుకెళ్ళింది వాడిని. మిల్కీయే తీసుకెళ్ళిపోతుంది, ఎవరు తీసుకెళ్ళక్కలేదు. దానికి అన్నీ తెలుసు మొత్తం. ఒక్కసారి కళ్ళతో చూసిందంటే మొత్తం స్కాన్ చేసేది, ఎక్కడేమున్నాయి అన్నీ తెలుసుకుంటుంది కదా దొంగ. ఒక్కసారి చూసామంటే ఎక్కడేమున్నాయి అన్నీ తెలిసిపోతాయి కదా నీకు. ఎవరు చెప్పక్కర్లేదు కదా, నువ్వే వెళ్ళిపోతావు కదా దొంగ. నువ్వే దొంగ, నువ్వు బుజ్జి దొంగవు, నువ్వు కన్నయ్యవు నువ్వు. ఉండదు మనతో. Now it's your turn. బాగుంది. అన్య నువ్వు టైర్లు ఎక్కువ నేను చూడాలి. నేనేం చేసా ఏమైనా చేసానా?
ఇక్కడ మా చిన్ను చూడండి, నేను అసలు భయపడుతూ వెళ్తుంటే వెనకాల వచ్చి నన్ను భయపెడుతున్నాడు, ఊపేసి మొత్తం భయపెడుతున్నాడు. అసలు భయం అంటే ఇంకా నా వల్ల కాదని మధ్యలో కిందకి దూకేస్తున్నాను నేను. హలో గాయ్స్, నేను మీ లలిత ది క్రియేటర్ వాళ్ళ తమ్ముడిని. ఇప్పుడు ఏంటంటే మేము కొలంబస్కి వచ్చాం అనమాట. ఎంత ఐఫోన్ ఉంటే మాత్రం మా దగ్గర వదిలేసి మరీ వెళ్ళిపోయింది ఐఫోన్. చూడండి, ఇప్పుడు మేమైతే కొలంబస్, తను అయితే వెళ్ళిపోయింది, నాకు ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈరోజు మనం మీకు మ్యాక్సిమం లలిత కనిపించడం నేనే మీకు వ్లాగ్ క్రియేట్ చేసేది ఈరోజు. కాబట్టి ప్రస్తుతానికైతే రైట్ ఎంజాయ్ చేద్దాం. బాయ్. చూసారుగా కొలంబస్ అయితే స్టార్ట్ చేశారు. మేము అక్కడే రివర్స్లో కూర్చున్నాం. మరి ఇదైతే అంటే అలా అదే కూర్చోవాలి. వీడైతే స్పీడ్గా తిప్పుతాడు అనుకుని అయితే వచ్చాము, కానీ ఏం లేదు. ఊరికటి పడుకోవాలి. సర్లే, టికెట్ లేదు కదా, ఫ్రీయే కదా, పర్లేదులేండి. ఇప్పుడు ఏంటంటే మ్యాటరు వీళ్ళు ఈ స్పీడ్ కూడా అరుతున్నారు అన్నమాట. పాటలు పాడుకుంటూ కూర్చున్నారు, నేను వ్లాగ్ తీస్తున్నాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే రైడ్ మధ్యలో వీడియో తీస్తున్నానని తెలిస్తే ఫస్ట్ ఆవిడ గుండె అయిపోద్ది లలిత అక్కడి, దాని తర్వాత నా గుండె అయిపోయింది. కాబట్టి సీ యూ సూన్. ఇంకా తిప్పడం మొదలెట్లేదు. అదేంటి చొక్కాలు చూపెత్తలేదు, చొక్కలు అప్పుడు రివర్స్ తిప్పండి, ఫాస్ట్గా తిప్పండి, ఫాస్ట్గా స్పీడ్గా తిప్పాలి. చూడు, స్పీడ్గా తిప్పండి, స్పీడ్గా ఇంకా స్పీడ్గా తిప్పండి. వాళ్ళే మంచిదేగా, మిల్కి చూడు ఎక్కేద్దేమో. ప్రాణం చూడు ఎందుకమ్మా, ఏమవుదమ్మా, వేస్ట్ అంటే చూసుకో. పడక అరిసి గట్టిగా పట్టుకో. ఇంకా స్పీడ్ గా తిప్పండి. డబ్బులే అదిగో అతను, అదిగో అక్కడి నుంచి లేసేస్తున్నారు. ఒరే, నేను వాయిస్ పెట్టేస్తాను చూసుకో, వాయిస్ పెట్టాను. అయిపోయింది, పడిపోతే ఇంకా పడిపోతుంది, అది పడిపోయింది. కొమ్మిచ్చు చిక్కడి హెయిర్ ఆపేసారులేను పడగా. హర్షిని ఫ్లాష్ మ్యాన్. ఒరే బుల్ రైడ్ ఎక్కుతానన్నావు, ఎక్కవా ఎక్కవా, ఎందుకు ఎక్కువ? చూసాక ఎక్స్ప్రెషన్ మొత్తం పోయింది. ఎక్స్ప్రెషన్ కాదు, ఇంప్రెషన్. సో మధ్యలో అయితే ఆకలేసింది మాకు, సో అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుని తింటున్నాము. ఉండు నానా ప్లీజ్ రా, ఎందుకు నా వాయిస్ ఓవర్ ఇస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నా. అదిగో బంటి, ఒడి అమ్మ బంటి, అదిగో అదిగో డాన్స్ అవుతుంది బంటి. ఇప్పుడు స్టార్ట్ చేశాను గైస్ వీడియో. రావట్లేదు గైస్, చేంజింగ్ లోనే ఉన్నా గైస్. మేమైతే జాలీగా ఇంట్లోనే వచ్చాం సార్. జాత్ చెల్ చేయి పట్టుకో. కూర్చో కూర్చో. అయ్యో చల్లగానే చల్లగా ఉన్నాయి. వదిలే తిరుగుతుంది.
ఇది ఫోటో కాదు వీడియో వీడియో ఏ పడిపోతావు స్లోగా దిగు స్లోగా స్లోగా అయ్యి బాబోయ్ మిల్కి నీలే 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 తిరుగు స్టార్ట్ చేసా జస్ట్ నౌ ఈజీగా పెట్టుకుంటూ కొనుక్కొస్తాడు అయినా మళ్ళీ నీటిలోకి వెళ్తున్నాడు మా తమ్ముడు చెప్పు సో ఇప్పుడైతే ఫుడ్ తినడానికని ఆగాము. ఆల్రెడీ వాటర్ రైడ్స్, రెయిన్ డ్యాన్స్, వేవ్ పూల్ అన్నీ ఎంజాయ్ చేస్తాము. సో ఇప్పుడు ఫుడ్ తినడానికని 4 అయింది. ఇప్పుడు ఫుడ్ తింటున్నాము. ఇక్కడ వచ్చేసి నూడిల్స్, మంచూరియా తప్పితే ఇంకేం లేవంట. సో అవే చెప్పామన్నమాట. ఫస్ట్ అయితే చికెన్ మంచూరియా అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ నూడిల్స్ అయితే చెప్పామన్నమాట. టేస్ట్ అయితే బాగుంది కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ గైస్, చాలా ఎక్కువ. ఇక్కడ వచ్చేసి నానమ్మ అండ్ హర్షిని అయితే ఫుడ్ తినడానికి వాటర్లోకి రాలేదు. సో నానమ్మ తడిచిపోతారని రాలేదు. హర్షిని ఏమో చలేస్తుందని అక్కడే గొట్టు మీద కూర్చుంది. సో అందుకే ధోనిషా నూడిల్స్ తీసుకువెళ్ళి ఇచ్చింది. ఫస్ట్ అయితే మంచూరియా నేను తీసుకెళ్ళి ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ధోనిషా నూడిల్స్ నేను తీసుకెళ్తాననింది. వంపేస్తుందేమో అని నాకు భయం, కానీ స్లోగానే తీసుకెళ్ళి ఇచ్చిందిలేండి. సో ఇంక ఫుడ్ తినేసిన తర్వాత అయితే డ్రెస్ చేంజింగ్ అయితే చేసేసుకున్నాము. డ్రెస్ చేంజెస్ చేసేసుకొని ఇప్పుడు డ్రై రైడ్స్కి అయితే వెళ్తున్నాం. పొద్దున్న ఏమీ సరిగ్గా ఎక్కలేదు కదా, సో ఇప్పుడైనా వెళ్దామని వెళ్తున్నాం అనమాట త్వరగానే. ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అట్లా అయినట్టుంది. సో ఇప్పుడైతే డ్రై రైడ్స్ కోసం వెళ్తున్నాము. మార్నింగ్ అయితే మనం హైలైట్ అంతా వెలుగులో చూసాం కదా, ఇప్పుడైతే నైట్ అవుతుంది కదా, సో అందుకే లైట్స్ ఆన్ చేశారు. లైట్స్ పెట్టినప్పుడు కూడా చాలా బాగుంది. సో నాకైతే నచ్చింది అనమాట. సో అందుకే అట్లా వీడియో అయితే తీస్తున్నాను. మొత్తం మా మిల్క్ అయితే బజ్జుకుని కూడా నిద్దట్లో అవే కలవరిస్తుంది, ఇంకా వాటర్లో ఉన్నట్టు. మమ్మీ, డాడీ, అది ఇది అని చెప్తుంది అనమాట నిద్దట్లో. ఇప్పుడైతే మేము గోస్ట్ హౌస్లోకి వెళ్తున్నాము.
నాకైతే గోస్ట్లు అంటేనే చాలా భయం. అక్కడేం గోస్ట్ ఉండవేంలేండి, కాకపోతే చీకటిగా ఉంటుంది కదా, చీకటిగా ఉన్నా సరే భయం. మా మిల్కీ కూడా వచ్చింది నాతో. మిల్కీ, మనం గోస్ట్ హౌస్లోకి వెళ్ళాం కదా, నీకు అప్పుడు భయం వేసిందా? ఎక్కువ భయం వేసిందా? నాకు భయం వేసింది. నీకు భయం వేసిందా? డాడీ ఉన్నారు కదా, డాడీ మన పక్కనే కూర్చున్నారు కదా. నీకు భయం వేసిందా లేదా చెప్పు నాకు. భయం వేయలేదా నీకు? ఏముంది? దెయ్యం ఉంది, నీకు భయం వేయలేదా? నీకు దెయ్యం ఉంటే భయం వేసిందా లేదా చెప్పు నాకు. చెప్పే ఉంది, భయం వేసిందా లేదా చెప్పు. ఇప్పుడైతే డ్రై రైడ్స్ దగ్గరికి వచ్చేసాము. ఇదేంటో నాకు తెలీదు, ఎక్కేసాము. కొంచెం భయం వేసింది, ఎక్కువ కాదులేండి కొంచెం. కానీ అదేంటిది, కొలంబస్ ఎక్కాలంటే మాత్రం మార్నింగ్ ఎక్కలేదు నేను, చాలా భయం వేసింది. ఎందుకంటే ఆల్రెడీ మీరు అత్తిల్ షష్ఠికి వెళ్ళాం కదా మేము, ఆ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ ఆగు. ఇక్కడ మా ధోనిషా వద్దంటుంటే ఇది ఎక్కింది, ఇదేటో కూడా నాకు తెలీదు దాని పేరు. సో 2 సార్లు ఒక్కనే ఏడుపు స్టార్ట్ చేసేసింది. వద్దు మమ్మీ ఆపేయండి, డాడీ ఆపేయమని చెప్పు అని అరిసేసింది. సో ఇంకా ఆపేయమన్నాము. ఆపేమను, అది ఎక్కదు. అయ్యో ఏం కాదు. సో ఇక్కడైతే ఇంకా ఈవెంట్ స్టార్ట్ చేశారనమాట. సంక్రాంతి కదా, 3 days ఈవెంట్స్ చేస్తారని చెప్పాను. ఓయమ్మ బంటే ఉండు ఒకసారి, ఈవెంట్స్ చేస్తారని చెప్పాను కదా. సో అలా ఫస్ట్ అయితే ఇలా బంటి డ్యాన్స్ చేస్తుంది, మేమందరం ఫుల్గా నవ్వుకున్నాము. గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నల్ల నల్లని గోవింద నామాల వాడ గోవింద తీసుకున్నా పడుకు. శ్రీ రామానుజాచార్యులు వారు ఉద్భవించి శివమతాన్ని ఖండించి హరిమతాన్ని ప్రవేశపెట్టారు. హరిమతాన్ని అప్పుడు ముట్టిన వారే ఈ హరిదాసులు. పూర్వము త్రేతాయుగంలో పాండవులు సో ఈ ప్లేస్ అంతా మీకు మార్నింగ్ చూపించాను కదా, ఇప్పుడు నైట్ అయితే లైట్స్ పెట్టారు. ఇలా గ్రీన్, రెడ్, బ్లూ, ఎల్లో ఇలా కలర్స్ వస్తున్నాయి. ఈ లైట్స్లో కూడా కైట్స్ అన్ని చాలా బాగా మెరుస్తూ మంచిగా కనబడుతున్నాయి. కుండలు కూడా మెరుస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక ట్రీ ఉంది బుద్ధుడి దగ్గర. అది ఏంటంటే ఈ చెట్టుకి విశిష్టత
బుద్ధ పౌర్ణమికి 15 రోజుల ముందుగా ఈ చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోతాయంట, మళ్ళీ వెంటనే చిగురిస్తాయంట. సో ఆయన అయితే చెప్పారు మాకు, అక్కడ కూడా రాసుందిలేండి, మేము అది చూడలేదు, ఆయన చెప్పిందే విన్నాము. సో ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఇంటికి కాదులేండి, సడన్గా ఇంకో ప్లేస్ కనుక్కున్నాము. ఆ ప్లేస్ ఏంటన్నది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఒక చిన్న హింట్ ఇస్తున్నాను, ఎవరైనా కనుక్కోగలిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛార్జింగ్ ఇందులో కూడా ఒకటి